వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎన్నో రకాల కొత్తవి పాతవి వంటలు చేసుకుంటున్నాం. అయితే ఇది శీతాకాలం కాబట్టి ఎక్కువగా నువ్వులు పల్లీలు లాంటి నూనె గింజలు తింటే చాలా మంచిది. పిల్లలకి సులువుగా పెట్టేసేయచ్చు అన్నం దాంతో. ఇప్పుడు నువ్వుల పొడి అలాంటివి చేసుకుంటే ఏంటంటే ట్రెడిషనల్ పాతకాలపు వంటే కానీ ఈ రోజులకి సరిపడా కూడా మనం ఆ నువ్వుల్ని రకరకాల పదార్థాల్లో వాడుకుంటూ ఉంటాం. అయితే నువ్వుల పొడి ఎలా చేయాలి ఈజీగా అండ్ పిల్లలకి దాన్ని ఎట్లా అలవాటు చేయాలి, కొద్దిగా అన్నంలో ఒక హాఫ్ స్పూన్ వేసి కొంచెం నెయ్యి వేసి మెల్లిగా పెడుతుంటే పిల్లలకి ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది, చేతికి అంటుకోదు, సులువుగా తినేస్తారు. మెల్లిగా కనుక అది అలవాటైతే ప్రతి వర్షాకాలము మరియు శీతాకాలంలో పిల్లలకి ఒంటికి వేడి చేయడానికి, ఈవెన్ మనకు కూడా నేను పిల్లలని చెప్తున్నాను అలవాటు ప్రకారం, కానీ పెద్దవాళ్ళకి కూడా నువ్వుల పొడి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఆయిల్ కొంత అందుతుంది, దాంతోపాటుగా ఒంటికి కావాల్సిన వేడి కూడా లభిస్తుంది. చూద్దాం నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో. అందరి ఇళ్లలో ఇంచుమించుగా చేస్తూనే ఉంటారు. అయితే ఏదో కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు. నువ్వులలో వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేయకూడదు. వెల్లుల్లి వేస్తే దాని నువ్వుల తలకు ఒరిజినల్ రుచి మారిపోతుంది. ఒరిజినల్గా దాంట్లో ఏ రకమైన టేస్ట్ ఉంటుందో, ఎలాంటి నూనె పద్ధతి ఉంటుందో అది తగ్గిపోతుంది. వెల్లుల్లిపాయలు వేయకుండానే ఈ పూర్తి వంటకం చేసుకుంటాం. ఒకటి పొడే కాదు, నువ్వులతోటి మనం నువ్వుల పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి కూడా 2 రకాలుగా చేయొచ్చు. మనకి ఎన్ని కావాలో అన్ని, సుమారుగా ఒక గ్లాస్ చేసుకున్నాం అనుకోండి, ఒక 4-5 రోజులు. పొడి అయితే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. మరీ చాలా రోజులు ఉంచితే కొంచెం నూనె వాసన వస్తుంది, అందులో నూనె ఉంటుంది కదా, అందుకని ఒక వారం రోజులకి సరిపడా అనుకోండి. ఒక గ్లాస్ నువ్వులు. ఈ నువ్వుల్లో కూడా నువ్వు పప్పుతో చేసుకునేది ఉంటుంది. కొంతమంది ఏమో ఈ నువ్వులు కాదు కొంచెం తొక్క తీసిన నువ్వులు అలా భావిస్తారు. మన అవకాశాన్ని బట్టి నువ్వు పప్పు కనుక లభిస్తే, అంటే పైన తోలు కూడా తీసేసి తెల్లగా ఉంటాయి, సన్నగా అసలు నైలాన్ లాగా మెరుస్తూ ఉంటుంది, వాటితోటి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. నువ్వులు వేయించటం, ఇది వేగుతూ ఉండగానే ఎండుమిర్చిని యాడ్ చేస్తాం. అవి కూడా కొంచెం బాగా వేగనిచ్చి రెండింటిని కలిపి ఉప్పేసి గ్రైండ్ చేసుకుంటే నువ్వుల పొడి రెడీ. చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే మనం ఇది శీతాకాలము తినాలన్న జ్ఞాపకం ఉండాలి మనకి. సహజంగా పితృకార్యాలప్పుడు ఎక్కువగా చేస్తారు. మామూలుగా ఈ శీతాకాలం ఏంటంటే మనం రెగ్యులర్గా ఉంచుకుంటే గబుక్కుని డబ్బాలోంచి తీసి వేసుకోవచ్చు, ఒక ఆధారుగా ఉంటుంది. సాయంకాలం పూట అయితే ఇది కొంచెం రసం పెట్టి, ఇది కొంచెం అన్నంలో కలిపెట్టి, అంత నువ్వుల పొడి అన్నం రసము పెరుగన్నం పెడితే పిల్లలకి చాలా చక్కగా సరిపోతుంది. ఫుల్ఫిల్డ్గా ఉంటుంది అనమాట, పొట్ట నిండిపోయిన భావన ఉంటుంది. నువ్వులు కొద్దిగా వేయించుకుందాము. వీటికి ఏంటంటే కొలత ఏమీ ఉండదు, ఎన్ని నువ్వులకి ఎన్ని మిరపకాయలు అనేది ఏమి ఉండదు, కొంచెం అందాజుగా చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ మనం కొంచెం కారం తినగలిగే వాళ్ళం, బాగా తినగలం అనుకోండి, అప్పుడు మరి కాసిన మిరపకాయలు వేసుకోవటం, పొడి కొంచెం రెడ్గా కనపడుతుంది. ఒకవేళ మనకి చిన్నపిల్లలు ఎక్కువగా ఉండి మనం కూడా కారం తినలేని వాళ్ళమైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి ఇవి ఎట్లా అంటే చిన్న శబ్దం వస్తుంది, చిట్ట చిట్ట అంటుంది, అవి పొట్టలు ఇట్లా ఉబ్బినట్టు వస్తాయన్నమాట, చూసుకోవాలి అంతే. ఇలాగే కాకుండా నువ్వులు మనం చిమ్మెరి చేసుకుంటాము, నువ్వులు చిక్కీ చేస్తారు, అలా కూడా తినచ్చు. ఈ సీజన్లో కనుక ఇవి తింటే చాలా ఎక్కువ హెల్తీగా ఉంటాం మనం. డైజెషన్ అవుతుంది, కొంచెం ఓవర్ హీట్ చేస్తుంది, అందుకని ఇది శీతాకాలం స్పెషల్ అన్నమాట. నువ్వులు వేగుతున్న పద్ధతి కనిపిస్తుంది. కాసిని ఎండుమిరపకాయలు వేసుకుందాం, ఈ మాత్రం సరిపోతాయి వీటికి. ఈ నువ్వుల వేడికి మిరపకాయలు వేగిపోతాయి. లేకపోతే ఏమవుతుందంటే మిర్చి ముందేసామనుకోండి నల్లబడిపోయి పొడి బాగుండదు, అందంగా ఉండదు. నువ్వులు వేగిపోయినాయి చూడండి, కొంచెం ముదురు రంగులోకి వచ్చేసినాయి. మిరపకాయలు కూడా అన్ని పొట్టలు ఉబ్బిపోయినాయి. వీటిని ఏం చేయాలంటే ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఓకే, ఇదిగో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అన్నీ ఎట్లా బొజ్జలు ఇట్లా గుండు గుండుగా అయినాయి కదా. ఈవెన్ మిరపకాయలు కూడా అన్నీ బాగా నున్నగా కనిపిస్తుంది. వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేయాలి. నువ్వులు మనం వేయించేటప్పుడు జాగ్రత్త ఏంటంటే కొద్దిగా సిమ్లో పెట్టుకోవటం. ఒకవేళ మన నువ్వులు కనుక నువ్వులు కాకుండా నువ్వు పప్పు కనుక అయితే మిర్చి నువ్వులు ఒకేసారి వేసేసి వేయించుకోవచ్చు. నువ్వులు ఎండుమిర్చి వేయించేసుకున్నాం, కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే ఇది మనం కంచంలో అన్నంలో వడ్డించుకోవడానికి రెడీగా ఉన్నట్టే. అయితే దీన్ని ఇలా తయారు చేసి పెట్టుకుంటే సొరకాయ కూరలో వేసుకోవచ్చు, బీరకాయ కూరలో వేసుకోవచ్చు. తర్వాత నువ్వు వంకాయ కూర అని ఒక వెరైటీ, బాగా లేతకాయలు చిట్టిగా ఉంటాయి చూడండి, ముదరదు, గింజ కూడా పట్టదు. అంత చిన్న వంకాయల్లో ఈ పొడి వేసుకుని చేసుకుంటే కూర ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో, మన చెట్టు నుంచే కోసుకుని వేసుకుంటే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ నువ్వుల పొడిని ఇలా పొడిగా కాకుండా, పొడి నిలవ ఉంటుంది కదా, పచ్చడిగా అప్పటికప్పుడు గారెల్లోకి వాటిలోకి నలుచుకుని తినడానికి వీలుగా చేసుకోవచ్చు. అన్నంలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీంతో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి చింతపండు పులుసు బెల్లము కలిపి, నిమ్మరసం కలిపి ఇంకో రకం. అయితే నిమ్మరసం జనరల్గా అందరూ చేయరు, చాలా తక్కువ మంది తింటారు.
కొద్దిగా బెల్లం కలిపి చింతపండు రసం కలిపి పచ్చడి చేసుకుంటే గారెల్లోకి తర్వాత దిబ్బరొట్టెలోకి కమ్మటి దిబ్బరొట్టె చేసుకుంటాం. ఆ రెండిట్లోకి నలుచుకుని తినడానికంటే సైడ్ డిష్ పచ్చడిగా చాలా బాగుంటుంది. కాకపోతే నిలవ ఉండదు. ఒకరోజే ఇవాళ చేసుకుంటే రేపు మార్నింగ్ తినచ్చు అంతే. ఎందుకంటే పచ్చి చింతపండు వాడతాం కాబట్టి బాగా నిలవ ఉండదు. ట్రై చేసి చూద్దాం, చూడండి, అది కూడా ట్రై చేద్దరు. కానీ ఇప్పుడు నువ్వుల పొడి చేసేసుకున్నాం కదా, ఇది కొంచెం ప్రాసెస్ ఈజీ పచ్చడికి. ఎలా చూద్దాం చూడండి. నువ్వుల పొడి ఇందులో నుంచి సగం పొడి తీసి పక్కన పెట్టుకుందాం పచ్చడి కోసం. ఓ 2 స్పూన్లు పచ్చడి ట్రై చేద్దాం. దీనికి ఏం చేయాలి, 1 స్పూను అటు ఇటుగా కొంచెం బెల్లం వేసేయాలి. ఉప్పు సరిపడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఉప్పు అవసరం లేదు. దీంట్లో చింతపండు పులుసు పిసికట్టి పెట్టుకోండి. దీంట్లో ఏంటంటే చెత్త ఏమి లేకుండా కలిపేసుకోవటమే అన్నమాట. పాత రోజుల్లో ఇప్పట్లాగా మిక్సీలు అవి ఉండేవి కాదు కదండి. మళ్ళీ రోట్లో చేయాలంటే కష్టమని ఇలా చేసుకునేవాళ్ళు. ఇవేంటంటే ఎక్కువగా పితృకార్యాలు అప్పుడు చేసుకునే పచ్చడి. నిజానికి ఇట్లా చేస్తారు, గారెల్లోకి నలుచుకోవడానికి పెట్టేవాళ్ళు. మనం ఏంటంటే అప్పటికప్పుడు టైమింగ్ చకచకా చేసుకోవటం కోసం మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేయకుండా కొద్దిగా ఇలా పచ్చడిలాగా చేసుకుంటే పిల్లలకి అట్లు రొట్టెలు వాటిలలో నలుచుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ఈ రుచి నచ్చిందనుకోండి, ఇది ఈజీగా అయిపోతుంది. మన దగ్గర డబ్బాలో కనుక ఈ నువ్వుల పొడి ఉంటే గబుక్కుని పచ్చడి కలిపేసుకోవచ్చు. నిమ్మరసం చేయటం కూడా ఇంచుమించుగా ఇలాగే. దీంట్లో బెల్లం వేయం నిమ్మరసంలో. దాంట్లో ఏం చేస్తామంటే కొంచెం ధారాళంగా నిమ్మరసం, ఒక 3 కాయలు నిమ్మరసం వేస్తే ఈ మాత్రం పచ్చడి తయారవుతుంది. ఇంత లూజ్గా చూడండి, రెడీ. ఇంకేం చేయక్కర్లేదు. దీంట్లో ఉప్పు సరి చేసుకోండి. సరిపడా ఉప్పు ఉందా లేదా, మనకి సరిపడా తీపి ఉందా లేదా అని. ఒకవేళ తీగా అయిపోయింది అనుకో, అప్పుడు కంగారు లేదు, ఇంకో స్పూన్ పొడి కలిపేస్తే సరిపోతుంది. ఇదిగో పచ్చడి రెడీగా ఉంది చూడండి. పచ్చడి చేసుకున్నాం కదా, దీంట్లో ఒక చిన్న తాలింపు చాలా సింపుల్గా వేసుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఏ వాసన లేకపోతే ఏమవుతుందంటే మనం ఒట్టిగా వేయించిన రుచే తెలుస్తూ ఉంటుంది. అది తెలియకుండా ఉండాలంటే ఒక చిన్న తిరగమాత వేసుకోవటం. కొద్దిగా 1 స్పూన్ నూనె వేయండి, ఎక్కువ అక్కర్లేదు. నూనె కాగిపోయింది. 4 కొంచెం ఆవాలు వేయండి, కొద్దిగా మన పచ్చడిని బట్టి, అంతకంటే అవసరం లేదు. అయితే దీంట్లో ఏంటంటే జీలకర్ర వేయొద్దు. జీలకర్ర రుచి మన నువ్వుల రుచిని డామినేట్ చేసేస్తుంది. జీలకర్ర వేయద్దు. కొద్దిగా 2 గింజలు మినపప్పు, కొంచెం ఆవాలు, తిరగమాత లుక్ బాగుంటుంది అన్నమాట. దానికోసం దీనికి పెద్దగా ఇంగువ అవసరం కూడా లేదు. తాలింపు వేగిపోయింది, వేసేస్తుంది. ఇదిగో ఫటాఫట్ కేవలం 10 నిమిషాల్లోనే కమ్మని నువ్వుల పొడి, పుల్లగా కమ్మగా తీగా కారంగా ఉండేటువంటి నువ్వుల పచ్చడి. ఈ రెండింటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంతకుముందు అలవాటు లేని వాళ్ళకి ఈ రుచి నచ్చితే కనుక శీతాకాలం రెగ్యులర్గా తినవలసిన పదార్థాల్లో నువ్వులు చాలా ప్రధానమైనవి కాబట్టి ఇది నేర్చుకుంటే కనుక ప్రతి శీతాకాలము వీటిని మనం వాడుకోవచ్చు. ఎండాకాలం కూడా తినచ్చు, కొంచెం తక్కువగా. శీతాకాలం రోజు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. నువ్వులు పూర్తిగా హెల్త్ ప్యాక్డ్ గ్రెయిన్ అన్నమాట. ఆ గింజలోనే పూర్తి ఆరోగ్యం దాగి ఉంది. ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, మగవాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గింజని ఇలా వంట పదార్థాల్లో వాడుకుంటూ ఉంటే తరచుగా ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి మరిన్ని పాత రకము కొత్త రకము వంటకాలు నేర్చుకోవడానికి సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.